నాకు వేరొకరితో స్నేహం వద్దు, సావాసం వద్దు. ఇదంతా నీకెప్పుడో చెప్పాల్సిందే, కానీ చెప్పే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు నీకు చెప్పక తప్పటం లేదు. ఇప్పుడైనా అర్థం చేసుకో అభయ్. దయచేసి నాకు కేతనికి మధ్య దూరం పెంచకు. చూడబి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నేను బాధ పెట్టేలా నువ్వే నన్ను మారుస్తున్నావు. నీ మీద నాకు ఎలాంటి ఇష్టం లేనప్పుడు మళ్ళీ నేను నీ జీవితంలోకి వస్తానని, నీకు ప్రేమ పంచుతానని నీకు నువ్వే ఎక్కువగా కలలు కంటున్నావు. అలా కలలు కనడం నువ్వు ఎంత త్వరగా ఆపితే నువ్వంత సంతోషంగా ఉండగలుగుతావు. లేకపోతే నేను చీ కొట్టి నిన్ను బయటికి వెళ్ళిపోమన్నప్పుడు నువ్వే బాధపడతావు. రాహుల్ బాబు, ఒక్క నిమిషం. ఏ, ఇంకేమైనా చెప్పాలా? ఈ ఫైల్ మర్చిపోయారు. ఫైల్ ఇవ్వు. అంత సులువుగా ఎలా ఇచ్చేస్తాను? ఏంటి ఆటలా? అవును, ఒక ఆట ఆడుకుందామా? ఫైల్ నా చేతుల నుంచి తీసుకుని గెలిచి అప్పుడు ఫైల్తో పాటు మీరు వెళ్ళండి. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? నా చేతిలో నుంచి తీసుకోండి, చూద్దాం. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? చెయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నిల్లా. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? తొలి తొలి ఆసే వందే మనసా, తెలుసా తెలుసా? పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస. తగదనుకున్నా బావుందా ఎలా? ఏదో జరిగిందే మనసా, తెలుసా తెలుసా? పెదవుల పైన చిరునవ్వై బాబాయ్, చలి చలి గాలై తాకే బాబాయ్. అయ్యయ్యో బాబాయ్, పిన్ని, మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు మీరు ఇలా చేయొచ్చా? బాబాయ్, నిన్ను నాన్నమ్మ కిందికి రమ్మంటుంది. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. ఛా, ఇదంతా నీ వల్లే. చూడు, నేను చెయ్యని పనిని నేను చేశానని ఇప్పుడు అందరూ అనుకునేలా ఉన్నారు. ఛా.
నానమ్మ తాతయ్య రాహుల్ బాబాయ్ అభి పిన్నిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఏ అమ్ము, ఏంటా మాటలు? చిల్లరా నిన్ను. చిన్నపిల్ల కదమ్మా, తనకేం తెలుసు, కోపడకండి. బావగారు, చెల్లెమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది బావగారు, జాగ్రత్త. వెళ్లే ముందు ఒక్క మాట అన్నయ్య గారు. ఏంటమ్మా అది? ఈరోజు చాలా మంచి రోజట. మీరు వదిన గారిద్దరూ